ఇలాగే మీటింగ్ జరుగుతూ ఉంటుంటే పాపం ఉదయం నుంచి కష్టపడి వచ్చాడు. కష్టపడి వస్తే భార్య పోరు పడలేక మొత్తం మీద ఎట్టగాలిగా సభకు వెళ్ళాడు. వెళితే సభ కాస్త అయిపోయింది. సభ కాస్త అయిపోయేసరికి వీడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి మరి ఇంటికి వెళితే కనుక ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, ఇంట్లోనికి రానివ్వదు మహాతల్లి గయ్యాలి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అటు ఇటు వెతుక్కుంటా ఉంటుంటే ఈ లోపల పాస్టర్ గారు కనబడి అయ్యా వచ్చారా అని చెప్పేసి అన్నారంట. ఏమన్నారమ్మా చెప్పండి, అందరూ కూడా వచ్చారా అన్నారంట. పాస్టర్ గారు నోట నుండి వెలువడే మాట ఏదో ఏమండి బంగారపు మాటలాగా అది లోపల వేసుకున్నాడు, ఎక్కడ మనసులో వేసుకున్నాడు. ఎందుచేత ఇంటికి వెళ్ళి అమ్మగారికి చెప్పాలి, 3 మొక్కలు నేర్చుకుని రమ్మంది కాబట్టి వచ్చారా అని అంటే సరే పాస్టర్ గారు మాట్లాడుతూ అలాగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పాస్టర్ గారికి ఎంతసేపు చూసినా రావట్లేదు. 3 మొక్కలు నేర్చుకోవాలి, మరి మొదట అయిపోయింది, ఇంకెన్ని ఉన్నాయి, 2 మొక్కలు ఉన్నాయి. పాస్టర్ గారు రావట్లేదని కాసేపు అలాగా చైర్ దొరికితే రావు గారు కూర్చున్నారంట. కూర్చుండి లోపల మళ్ళా పాస్టర్ గారికి పని చేసుకుని తిరిగి వచ్చేసరికి అలా కూర్చోన్నటువంటి వ్యక్తిని చూసి అయ్యా కూర్చున్నారా అన్నారంట. కూర్చున్నారంటే 2 మాటలు అక్కడికి అయిపోయినాయి. ఒకటి వచ్చారా, 2 కూర్చున్నారు. సరే ఇక్కడ కూర్చోండి, మళ్ళా నేను వస్తానన్నారు. 3 మొక్కలు నేర్చుకోవాలి. ఎన్ని మొక్కలు అయిపోయినాయి, 2 అయిపోయినాయి, ఇంకెన్ని ఉంది, 1 ఉంది. కాబట్టి లోపల కూర్చున్నాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇక పాస్టర్ గారు ఎంతసేపు చూసినా రావట్లేదు. సరే వెళ్ళిపోదాం అనుకుంటే ఈ లోపల పాస్టర్ గారు వచ్చి వెళ్తున్నారా అన్నారంట. 3 మొక్కలు నేర్చేసుకున్నాడు, ఇంటికి సంతోషంతో వెళ్ళిపోతూ ఉన్నాడు. గమనించండి, అప్పుడే ఇంటిలోకి దొంగతనం చేయడానికి దొంగలు వచ్చారంట. దొంగతనం చేయడానికి దొంగలు వచ్చేసరికి ఆలోచన చేయండి, మనోడు గేట్లోనికి వెళ్ళిన వెంటనే మొదట మాట అన్నాడు, ఏమన్నారు, వచ్చారా అని చెప్పేసి అనగానే దొంగల గుండెల్లో భయం అనేది ఏర్పడింది. ఇంటి యజమాని మనల్ని రావటం చూశాడు కాబట్టి వీడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పడుకున్న తర్వాత మనం దొంగతనం చేయడానికి చాలా ఈజీగా ఉంటది, కాసేపు కూర్చుందామని చెప్పేసి ఒక మూలన కూర్చుంటే ఈ లోపల 2వ మాట ప్రాక్టీస్ చేస్తామన్నాడు. ఏ మాట, కూర్చున్నారా. ఈ దొంగల గుండెలు ఇంకా రైళ్లు చాలా స్పీడ్గా వేగంగా పరిగెడుతూ ఉన్నాయంట. ఈ యొక్క దొంగలు అనుకున్నారు ఈ యొక్క యజమాని మనం రావడం చూశాడు, మనం కూర్చోవడం కూడా చూసేసాడు. ఇక ఎందుకు ఈ ఇంటిలో మనం దొంగతనం చేయడానికి మనకు అవకాశం లేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోతామంటే వెళ్తున్నారా అని చెప్పేసి అన్నాడంట. ఆ 3 మొక్కలు నిజంగా ఆ ఇంటిలో ఆ రోజు దొంగతనం జరగకుండా ఇంటిని ఏం చేయబడ్డాయి, కాపాడబడ్డాయి. అయితే ఈ రోజు ఈ 3 మొక్కలు ఎందుకు చెప్పారంటే ఈరోజు బావగారు చక్కటి ఆరాధనలో ఒక మాటను జ్ఞాపకం చేశారు. ఏ మాట అంటే, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి ఏం చేశారంట, అక్కడ ఒక పేరు పెట్టారు. ఏ పేరు చెప్పండి, అందరూ కూడా మెలుగు ఉన్నవారుగా చెప్పండి ఒకసారి, నిద్రపోతున్నారు కూడా చెప్పండి ఒకసారి. అంటే నిద్రపోతూ కూడా వింటున్నారమ్మ సీరియస్ గా. దేవునికి స్తోత్రం కలిగింది, చాలా మంచిది. ఇప్పుడు అందరూ చెప్పండి ఒకసారి, అందరూ చెప్తే సౌండ్ ఎంత రావాలండి, గట్టిగా చెప్పండి ఒకసారి. వెరీ గుడ్, చాలా మంచిది. మీరు ఎబెనేజర్ అనగా అర్థం ఏంటన్నమాట, అమ్మ సహాయపు రాయి. యెహోవా ఇంతవరకు మనకి ఏం చేశాడు, 8 సంవత్సరాలు అంటే మాటలు కాదు. 8 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు అనుభవించినప్పటికీ నా కృప నీకు చాలును అని చెప్పేసి కృపగల దేవుడు కల్వరికాంతి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అసలు ఈ రోజు ఈ కల్వరికాంతి సంఘం ఎలా స్థాపించబడింది, దర్శిని వెనకాల ఎవరో చేయొద్దారు సోదరి. ఎప్పుడమ్మా, దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, చాలా మంచిది గుర్తుంది. అంటే 8 సంవత్సరాలు కాపాడి దేవుడు ఏం చేశాడు, మరొక నూతనమైన సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటంగా ఇచ్చారు. అయితే ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా కల్వరికాంతి సంఘములో ఉన్న మనందరికీ కూడా ఆ సహాయపు రాయిగా మనతో ఉండాలంటే మనం ఎలాగుండాలి. 3 ముక్కలు నేను చాలా సింపుల్ గా తెలియజేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు అనే మాట ఎన్నిసార్లు ఉందో తెలుసా? వెరీ గుడ్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ 3 సందర్భాలు గనక మనం ఆలోచించినట్లయితే 3 ముక్కలు. ఆ రోజు వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళారా. ఈ రోజు కూడా 3 ముక్కలు నేర్చుకోండి. కల్వరికాంతి సంఘములో ఉన్న వారు క్రైస్తవులు అంటే ఎవరు అసలు చెప్పండి? క్రైస్తవులు అంటే దేవుని స్తోత్రం. మరి ఎవరిని అనుసరిస్తున్నాను? కల్వరికాంతి సంఘములో ఉన్న నీవే కాదు, ఏ సంఘానికి సంబంధించిన వారమైనా
సంఘం ఎవరిది? దేవుడు స్వార్థం ఇచ్చి సంపాదించుకున్నాడు. మనం విలువ పెట్టి కొనబడేటువంటి వారు. నీవు నా సొత్తు అంటా ఉన్నాడు. మనం ఎవరి సొత్తు? కాబట్టి ఆయన సొత్తుగా ఉంటున్న నీవు క్రీస్తును మహిమపరిచేటువంటి వాడిగా, మహిమపరిచేదానిగా నీవు ఉండాలి. అయితే నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడుతుందా, అవమానపరచబడుతుందా? కల్వరి క్రాంతి సంఘములో ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. 8 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకోవడం గొప్ప కాదు. 8 సంవత్సరాలు కాపాడని చెప్పేసి అట్టహాసంగా ఇటువంటి పండుగలు చేసుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు. చాలా మంది చేసుకుంటూ ఉన్నారు. అయితే వారితో మనం పోల్చుకోకూడదు. అయితే సంఘములో ఉంటున్న నీవు ఏ రకమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటూ ఉన్నావు, ఏ రకమైన విశ్వాసిగా ఉంటూ ఉన్నావు? నీ ద్వారా దేవుని నామానికి నువ్వేం చేయాలో తెలుసా? మహిమ తేవాలి, మహిమ తేవాలి. అందుకని అంటాడు కదా, నిన్ను బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య ఏం చేయబడతా ఉంది? దూషింపబడుతుంది. సంఘములు ఎలా ప్రవర్తించాలి నీకు అర్థం కావట్లేదు. సంఘములు ఎలా మాట్లాడాలి నీకు అర్థం కావట్లేదు. సంఘంలో ఒక విశ్వాసగా ఎలా ఉండాలి నీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రోజు నా సంఘం క్షమాభివృద్ధి కావట్లేదు. అయితే ఎంతవరకు సహాయం చేస్తున్న దేవుడు 9వ సంవత్సరంలో ఎవరిని అడుగు పెట్టిన మనందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల్లోకి దేవుడు నడిపించాలంటే ఏ క్రైస్తవుడిగా ఉండాలంటే, ఒకటి ఈ 3 సందర్భాల్లో ఉన్నటువంటి 3 ముక్కలు ఏంటో తెలుసా? మరి మొట్టమొదటిగా మనం గమనించగలిగినట్లయితే 26వ అధ్యాయంలో అక్కడ క్రైస్తవులు అనే వారు కనబడుతూ ఉన్నారు. ఆ క్రైస్తవులు ఎలాగున్నారంటే క్రీస్తును గూర్చి మాట్లాడుతున్న క్రైస్తవులుగా ఉన్నారంట. చెప్పండి, ఏం చేస్తా ఉన్నారమ్మా? అమ్మ చెప్పాలందరూ కూడా. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు అయ్యింది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కానీ క్రైస్తవ సంఘంలో ఉంటున్న మనం క్రీస్తుని గురించి చెప్పడం మానేసి ఎవరి గురించి చెప్తున్నాం? ఆ అమ్మ గురించి, ఈ అమ్మ గురించి, ఆ అమ్మంట ఈ అమ్మంట ఇలాగా చెప్పేసి ముసలామ్మ ముచ్చట్లు మనం చెబుతూ ఉన్నాం. సంఘం అనేది పనికిరాదు. క్రీస్తుని గురించే మాట్లాడాలా. దేవుడికి నోరిచ్చింది ఎందుకో తెలుసా? క్రీస్తు కొరకు నువ్వు సజీవ సాక్షిగా నీవు నిలబడతావని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే మన బ్యాండర్లో మరి ఉద్యోగ సభ పెట్టినా, ఉపవాసాల మీటింగ్ పెట్టినా, ఇటువంటి వార్షికోత్సవాలు పెట్టినా ఒకే ఒక మరి వాక్యం నేను రాస్తాను. ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మేము సిలువ వేయబడిన క్రీస్తుని ఏం చేస్తా ఉన్నాం? ఒకప్పుడు క్రీస్తుల గురించి ప్రకటించాలని సిగ్గు నాకు. ఎవరు హైదరాబాద్ లో ట్రైనింగ్ అయ్యాను, తర్వాత అక్కడి నుంచి కేరళ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాను. ఆలోచించండి, అంతా ఇంగ్లీషే. ఆలోచించండి, మరి బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక ముక్క రాదు ఇంగ్లీష్ నాకు. అద్భుతమైన రీతిలో ఈ బైబిల్ స్టడీ కోర్స్ చేసుకుంటా ఉన్నప్పుడు అప్పుడు ఎవరైనా అడిగితే గనక, మరి నువ్వేం చేస్తున్నావంటే నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాను అని చెప్పడానికి సిగ్గుపడేవాడిని. ఎందుకని? చిన్న చూపు చూస్తారని. కానీ ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత సువార్తను ప్రకటించకపోతే నాకేముంది? ఇప్పుడు సువార్త ప్రకటించవలసిన భారం. సువార్తల గురించి నేను సిగ్గుపడేవాళ్ళని కాను. కల్వరి క్రాంతి సంఘంలో ఉన్న నీవు క్రీస్తును గురించి నీ నోరు ఉపయోగించాలి తప్ప మరో దానికి నీవు ఉపయోగించకూడదు అని చెప్పేసి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక 11వ అధ్యాయంలో వచ్చేసరికి అక్కడ క్రైస్తవులు ఎలా ఉన్నది తెలుసా? పనిచేసే క్రైస్తవులు అంట. ఎవరు చెప్పండి? ఒకటి, సాక్ష్యం ఇచ్చే క్రైస్తవులు, ప్రకటించేవారు. ఓకే. 2 అని కల్వరి క్రాంతి సంఘంలో 8 సంవత్సరాలు కాపాడు 9వ సంవత్సరం అడుగు పెట్టాం కనుక మనం ఎలా ఉండాలి? చావైనా బ్రతికైనా సరే దేవుడి కోసమే మనం క్రీస్తుని గురించే మనం మాట్లాడాలి. రెండవది 11వ అధ్యాయం మనం చూస్తే అక్కడ పనిచేసే క్రైస్తవులు మనకు కనబడుతూ ఉన్నారు. ఏ క్రైస్తవులమ్మా? పనిచేసే క్రైస్తవులు. అంటే వారు చేస్తున్న పనిని బట్టి అన్యజనులు గుర్తించారు. వీరు ఎవరు? చెప్పండి, వీరెవరు? క్రైస్తవులని. వారి పనిని బట్టి, వారి క్రియను బట్టి, వారి వృత్తిని బట్టి. కానీ ఈ రోజు సంఘంలో ఉంటున్నా కానీ నీ క్రియను బట్టి దేవుని నామం ఏం చేయబడతా ఉంది? సంఘం అభివృద్ధి కావలసినటువంటి సంఘం ఇప్పుడు నీ ద్వారా ఏమవుతుందో తెలుసా? నాశనం అయిపోతా ఉంది. నీ వృత్తిని బట్టి, నీ క్రియను బట్టి సంఘం ఏం చేయబడాలా? ఆశీర్వాదకరంగా ఉండాలి. కొంతమందికి మాటలు నొచ్చుకున్నా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, ప్రభు ప్రకటించమన్నది నేను చెబుతూ ఉన్నాను. నెక్స్ట్ వారం వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్వాలేదు, నీ దశభాగం ఇచ్చినా పర్లేదు. దేవుడు పిలిచిన వాడు, నమ్మదగిన వాడు నన్ను పోషించగలడు. ఇన్ని సంవత్సరాలు ఏ ఉద్యోగం లేదు, అయినప్పుడు ఇప్పటి వరకు కూడా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఇంకా కూడా పోషిస్తాడు ఆయన. పనిచేసే క్రైస్తవులు, నీ పనులు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీవు నేను లోకమునకు, చెప్పండి అందరూ కూడా, నీవు నేను లోకమునకు, ఇంకంతేనా? ఇంకోటి ఉంది కదా, ఉప్పై ఉన్నావు. మరి ఉన్నావు అలాగా?
లేదు. నీ క్రియను బట్టి, నీ ప్రవర్తన బట్టి సంఘం ఏం చేయబడతా ఉంది? అవమానం పరచబడుతూ ఉంది. కాబట్టి ఒకటి చెప్పండి అమ్మా, సాక్ష్యం ఇచ్చేవారు. రెండు, ఇక మూడోది ముచ్చటగా అపోస్తలుడైనటువంటి పేతురు. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 4:16 వచ్చిన భాగంలో అక్కడ క్రైస్తవులు ఉన్నారు. అక్కడ ఏ క్రైస్తవులు చూస్తామో తెలుసా? శ్రమపడే క్రైస్తవులు అంట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంతకు బావగారు ఆరాధనలో పాడారు. ఏ పాట? ఎన్ని బాధలున్నా నీవుంటే నాకు. ఆ పాట రాసిన ఎవరు తెలుసా మీకు? తెలుసా? నవ్వులు ఒకసారి చేస్తుంది. తెలీదు నవ్వులు చేస్తున్నా సరే అని మిమ్మల్ని ఏ గుంపులు వేయాలంటారు అసలు? బిఎస్సియా? దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చెప్పండి అమ్మా, తెలుసా తెలియదా? తెలిసంటే నేను ముందుకు వెళ్ళిపోతా, లేదంటే కాస్త పేరు చెప్తాను అంతే. స్తోత్రం కలిగింది కాక. నర్సాపురం సాంజే వేదాలు ఇందాక అయ్యగారు చెప్పారు కదా, అయ్యగారు ఊరి. తన భార్యకు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, కుటుంబం అంతా కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా భయంకరమైన వ్యాధి చేత పోరాడుతూ ఉన్నప్పుడు, ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని ఇబ్బందులున్నా సరే, నీవుంటే నాకు చాలు చెప్పగలం. అప్పుడు అనారోగ్యంలో, కానీ మనం ఏం చేస్తాం? చిన్న అనారోగ్యం తట్టుకోలేము. ఆ యొక్క మనిషి ఎవరైనా ఒకవేళ ఏదైనా చిన్న మాట అన్నారనుకో, మనం ఏం చేయలేం, తట్టుకోలేము, ఓర్చుకోలేము. సంఘాలు మార్చేసి ఏం చేస్తాం? సంఘాలు మార్చేస్తా ఉన్నా. కల్వరి కాలనీ సంఘములో ఉన్న నీవు ఎలా ఉండాలి చెప్పండి? శ్రమపడే క్రైస్తవుడిగా ఉండాలి. ఎవరి కోసం? ఎవరి కోసం? చివరిగా జ్ఞాపకం చేస్తాను, నాకు చాలా ఇష్టమైన మిషనరీ ఎవరంటే సాధు సుందర్ సింగ్ గారు. ఎన్నో సందర్భాలు చెప్తుంటాను మీకు మన సంఘంలో. ఈయనకి ఒక పేరు పెట్టారు. ఏం పేరు తెలుసా? రక్తసిక్త పాదాలు కలిగిన వారని. ఏ పాదాలమ్మా? ఎందుకనంటే పాదాలకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే రక్తాలు కారిపోతూ ఉండేవంట. అయినా సరే క్రీస్తును ప్రకటించడం మాత్రం ఎప్పుడు కూడా మానవేయలేదు. అలాగా కొందరు కనబడి అడిగారంట, అయ్యా మరి అలా రక్తం కారిపోతూ ఉన్నప్పటికీ మీకేమాత్రం కూడా నొప్పి, మరి బాధ, మరి కష్టం అని అనిపించట్లేదంటే ఆయన ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నా ప్రభు నా కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు కనుక నా ప్రభు కోసం నేను కూడా శ్రమ పడటం అనేది నాకెంతో చెప్పండి చాలా సంతోషంగా ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కనుక అదే ప్రశ్న మిమ్మల్ని అడిగామనుకో, ఈరోజు పాట ఇవ్వలేదు అనుకో, పాస్టర్ గారు నాకు పాట ఇవ్వలేదు కాబట్టి ఈరోజు కల్వరి కాలనీ సంఘం మార్చేస్తాం. లేకపోతే కనుక లేకపోతే ఈ రోజు నా చేత బుక్ ఇప్పించలేదు పాస్టర్ గారు అని చెప్పేసి అడుగుతాం. అవునా కదా? ఈరోజు నా పేరు మర్చిపోలేదు, చెప్పలేదు. ఇలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు సంఘాల్లో. కానీ కల్వరి కాలనీ సంఘాలు అలా ఉండొద్దు. 8 సంవత్సరాలు కాపాడాడు. తన దాసుని మాట నడిపి వినిపించాడు కనుకనే ఎందుకు ఈ మాటలు చెప్పాలని అప్పటికప్పుడు ప్రభు నన్ను ప్రేరేపించాడు. కాబట్టి ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఏ క్రైస్తవుడిగా ఉన్నా నీవు కల్వరి కాలనీ సంఘంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఒకటి చెప్పండి. సమరయ స్త్రీ ఊరు కదిలించేసింది. మనం ఒక మాట చెప్పి సంఘం ఒక ఆత్మ నప్పించలేకపోతున్నాం, కానీ ఒక మాట చెప్పి సంఘాలను గలిబిలి చేసి ఏం చేస్తా ఉన్నాం? ఇష్టానుసారంగా. కానీ ఈరోజు నీ నోరు ఏం మాట్లాడాలా? క్రీస్తుని గురించే మాట్లాడాలా, క్రీస్తుని గురించే చెప్పాలా, క్రీస్తుని గురించే మాట్లాడంతే తప్ప మరొక దానికి నీ నోరు నీవు ఉపయోగించకూడదు. సంఘంలో ఉన్న మన మందిరము కూడా మన నోరు దేవుని నోరులుగా మార్చబడింది కనుక క్రీస్తుని గురించి ప్రకటించబడినటువంటి పెదాలుగా, నాలుకలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా నింపి బలపరిచి దేవుని కొరకు బలమైన సాధనాలుగా, సాక్షులుగా కల్వరి కాలనీ సంఘములో ఉన్న వారు మాత్రమే కాదు, ఆయా సంఘాల్లో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి సోదరుని, ప్రతి సహోదరుని దేవుడు ఆ రీతిగా బలపరిచి వాడుకొనును గాక. హల్లెలూయా. ఒకటి సాక్ష్యం ఇవ్వాలి, రెండు పని చేయాలి, పని చేసే క్రైస్తవుడిగా ఉండాలి. కొంతమంది దొంగలు ఉంటారు సంఘంలో, మీకు తెలుసా? ఏ దొంగలు అంటే మీరు అలాగే ఉన్నారేమో, అందుకని దేవునికి స్తోత్రం కలిగింది కనుక. ఏ దొంగలు? వీళ్ళు చేయరు, వీళ్ళు కొంతమంది చేసేవారిని కూడా. కాబట్టి అలా ఉండకూడదు, చీడ పురుగులుగా ఉండొద్దు. ఏమంటే సంఘంలో చీడ పురుగులు ఉంటే చాలా, ఏ సంఘమైనా, అది కల్వరి కాలనీ సంఘమైనా, వాగుగారి సంఘమైనా, మన్నా సంఘమైనా, ఏ సంఘమైనా సరే కలుపు మొక్కలు అనేవి సంఘములో ఉండటానికి వీలు లేదు. మనమందరము కూడా దేవుడు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. కాబట్టి నీవు నేను దేవుని సొత్తు కాబట్టి మన దేహములతో దేవుడిని మనం ఏం చేయాలి? మహిమ పరిచే వారిగా ఉండాలి. 9వ వార్షికోత్సవంలో ఉన్న మనమందరము కూడా ఏమంటే నీవు అనేక మందికి చెప్పి, ఏమంటే వేరే సంఘాల్లోనికి లాక్రమ్మంటలేదు సుమా, ఎవరైతే సంఘాలకు వెళ్ళట్లేదు దేవుడు
దేవుని ప్రేమను గురించి తెలియక ఎవరు నశించిపోతున్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి నువ్వేం చేయాలా? నీ నోరు క్రీస్తుని గురించి మాట్లాడాలా, పని చేయాలి. పని చేయ సంఘంలో ఏమండి నీవుగా ఇలా పని చేయాలని తెలిసినప్పటికీ కూడా నిన్న జ్ఞాపం చేసిన ఈ మాట మరొకసారి ఏమనుకోవద్దు, దొంగలుగా ఉంటూ ఉన్నారు. అలా ఉండొద్దు. దేవునికి ఇచ్చిన శక్తి సామర్థ్యాలు దేవుని కోసం ఏం చేయాలి? నీవు వాడిపోక ముందే నన్ను వాడుకో అని చెప్పేసి అద్భుతంగా పాడాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఎప్పుడు రాలిపోతామో, ఎలా రాలిపోతామో తెలియదు. కరోనాకైనా రాలిపోవచ్చు, కరోనా కాకపోయినా సరే ఈ రోజు ఉన్న వారు రేపు ఉండలేదు, దినములు చెడ్డవి. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏ క్రైస్తవులుగా ఉండాలి? పని చేసే క్రైస్తవులుగా ఉండాలి. మూడవ గుంపు శ్రమ పడే క్రైస్తవులు. దేవుని కోసం ఎన్ని శ్రమలైనా వచ్చుకుంది. ఎవరేమనుకున్నా సరే ముందున్న సిలువను చూస్తాం, వెనుకున్న లోకాన్ని త్వచించి విసర్జించి ఏం చేద్దాం? గురి యొద్దకే మనం ఏం చేద్దాం? పరుగులు పెడదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.